హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. నేను నెల్లూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చున్నానండి. ఎందుకంటే వెంకటగిరికి వెళ్ళడానికి మా పిన్నికి ఐ ఆపరేషన్ చేస్తున్నారు. అమ్మ, నేను, లక్ష్మక్క వెళ్తున్నాము. చిన్నప్పుడు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ బస్ స్టాండ్కి వచ్చి అమ్మ వాళ్ళు వస్తున్నారు, అక్క. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఇప్పుడు వెంకటగిరికి వెళ్ళాలి. ఇది వెంకటగిరి స్టాపు, పక్కనే తిరుపతి స్టాపు. మాట్లాడుకుంటుంగానే వెంకటగిరి బస్సు వచ్చేసిందండి. లక్ష్మక్కని ముందు కూర్చోమని నేను వెనకాల కూర్చున్నాను. నాకు విండో సీట్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి విండో సీట్ అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. అలా నేచర్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మీరు రాజరాజేశ్వర టెంపుల్కి రాకపోతే ఒక్కసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. నెల్లూరు వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి ఉంటారు. అవుట్ ఆఫ్ నెల్లూరు అయిన వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చినప్పుడు దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అలా నేచర్ని చూసుకుంటూ చాలా క్లౌడీగా ఉందండి. ఆ రోజు వర్షం పడినట్టుంది. మా నెల్లూరులో అయితే పడలేదు. మీలో అయితే ఎంతమందిని ఇలా శ్రీశక్తి అంటే ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడము. ఇక్కడ చూస్తున్నారా, ఈ అబ్బాయి బస్సులో కూర్చొని కూడా చదువుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు ఫోన్ పట్టుకొనే ఉంటారు, కానీ ఈ బాబు మాత్రం నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని వాళ్ళు ఎక్కడికో ఊరు వెళ్తున్నట్టున్నారు. వాళ్ళ మదర్ని అడిగాను, కొంచెం వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోండి అన్నారు. చాలా ముచ్చటేసింది నాకు. ఎప్పుడు ఫోన్లు చూసే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ బాబు ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అవ్వడము చాలా ముచ్చట అనిపించింది. నాన్న నువ్వు ఊరొస్తావా అని పిల్లల్ని అడిగితే ఫోన్ ఇచ్చేసిపోమా అంటారు మా పిల్లలైతే. కానీ ఇక్కడ చూడండి బాబు ఎంత చక్కగా చదువుతున్నాడో. అందరు పిల్లలు లేండి ఫోన్కి అడిక్ట్ అయిపోయినారు. నాకు చాలా చాలా బాగా ముచ్చటేసింది, అందుకే చెప్తున్నాను ఎన్నిసార్లు. అలా మా నేచర్ని చూసుకుంటూ వెంకటగిరిలోకి అడుగు పెట్టేశాము. వెంకటగిరిలోనే పట్టు చీరలు, కాటన్ శారీస్ ఉంటాయి అనుకుంటారు, కానీ బాలాయపల్లి అనే ఊరు ఉంటుందండి. వెంకటగిరికి రీచ్ కాకముందే అక్కడ కూడా పట్టు శారీస్ బాగుంటాయి. చేనేత వాళ్ళు నేస్తారు, కానీ ఎప్పుడు తీసుకోలేదు. వెంకటగిరిలోనే ఎక్కువగా, పాటూరు వెంకటగిరిలోనే ఎక్కువ అలవాటు మాకు. అలా నేచర్ని చూసుకుంటూ వెంకటగిరిలోకి అయితే అడుగు పెట్టేశాం. ఎప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా పోలేరమ్మని దర్శించుకొని మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము. అదే అలవాటుగా ఈసారి కూడా పోలేరమ్మని దర్శించుకుందామని అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఆ గుడి ఎదురుగానే ఇట్లా వరుసగా కొట్లు ఉంటాయండి. గుడి చాలా చిన్నది అయినప్పటికీ కూడా అమ్మవారు మాత్రం చాలా మహిమగల శక్తివంతమైన దేవత. ప్రతి ఒక్కరు నెల్లూరు డిస్టిక్ వస్తే వీలైతే వెంకటగిరికి వచ్చి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. బయట ఊళ్ళో రాలేకపోయిన వాళ్ళైనా కానీ పక్కన ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళైనా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి. మహిమగల దేవత, కోరిన కోరికలు నెరవేరుస్తుందేనని చిన్నప్పటి నుంచి అందరూ అంటుంటే విన్నాను నేను. ఇక్కడ చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను చూడండి. గ్రిల్స్ కట్టేసి ఉంటారు. నాగపడిగ లాంటిది ఉంటుంది. నాగపడిగ లోపల అమ్మవారు ప్రతిమ ఉంటుంది చూడండి. ఆ పక్క ఈ పక్క శూలాలు ఉంటాయి. అదే అమ్మవారు అనమాట, పోలేరమ్మ అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే రాజావారి కోట. మీలో ఎంతమందికి తెలుసు? అప్పట్లో రాజులు ఉంటారు అని విన్నామే, కానీ వాళ్ళ కోటలు మనము చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాజావారి కోట చూసుకొని ఆ రోజు పుట్టపర్తి సాయిబాబా పుట్టినరోజు అంట. మేము అక్కడికి వచ్చాము. వస్తుండగా అక్కడ పూజలు చేస్తున్నారు. సరే ఒకసారి దర్శించుకొని పోదామని, వర్షం పడుతూ ఉండింది. సరే దేవుడే పిలిచాడు అనుకొని లోపలికి వెళ్ళాము. చాలా బాగా చేస్తున్నారండి పూజ. అలా మాట్లాడుకుంటూ పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా పిన్ని, అమ్మ, లక్ష్మక్క, నేను. మా పిన్ని వాళ్ళ పాప, తన డాక్టరు. కాసేపు ఉండి సరదాగా మాట్లాడుకొని బయలుదేరేసాము. మాట్లాడుకునింది, ఫుడ్ తినింది అంతా వీడియో తీయలేకపోయాను. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము, వ్లాగ్ చేయలేకపోయాను. మీలో ఎంతమందికి తెలుసు జీడిపప్పు
మైసూరుపాకు, జీడిపప్పు పకోడీ అందరికి తెలుసు, కానీ జీడిపప్పు మైసూరుపాకు మీలో ఎంతమందికి తెలుసు? వెంకటగిరిలో ఏదైనా ఫేమస్ ఉందా అంటే అది శారీస్. ఫస్ట్ అమ్మవారు, శారీస్, తర్వాత ఈ జీడిపప్పు పకోడీ అంటాను నేనైతే. చాలా బాగుంటుందండి ఇది, చాలా టేస్టీ కూడా, కాస్ట్ కూడా ఎక్కువే. 300 హాఫ్ కేజీ నేను లక్ష్మక్క తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. మా హస్బెండ్ వెంకటగిరికి వెళ్తున్నానని చెప్పంగానే పకోడీ మైసూరుపాకు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత తెలిసింది అది ఎంత టేస్టీగా ఉంటుందా అని. చిన్నప్పుడు ట్రై చేసాం, తిన్నాం, కానీ టేస్ట్ మర్చిపోయాను నేను. ఇదండి ఈ వెంకటగిరి వ్లాగ్. మీకు కానీ నా యామిని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.